అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రావినూతల గ్రామ ప్రజలకి, ఇతర గ్రామాల నుంచి వచ్చిన క్రీడాభిమానులకి అందరికీ కూడా కళాభివందనాలు. అలాగే డయాస్ మీద నించున్న ఎమ్మెల్యే అన్న మా బుజ్జన్నకి, అలాగే భ్రమర టౌన్షిప్ ఈ టోర్నమెంట్కి స్పాన్సర్ చేస్తున్న, ప్రైజ్ మనీ స్పాన్సర్ చేస్తున్న భ్రమర టౌన్షిప్ రామచంద్ర గారికి, ఇతర తదితరులు ప్రముఖులందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు. గత 3 సంవత్సరాలుగా అంటే 30 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. 3 సంవత్సరాలుగా చేయలేకపోయాము. ఎందుకంటే మీ అందరూ తెలుసు, కోవిడ్, దానివల్ల కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే చైర్మన్ చెప్పినట్టు బిల్డింగ్ కూడా పైన రూఫు, సెకండ్ ఫ్లోరు, రూమ్స్ అన్నీ తయారు చేసుకోవడానికి కూడా ఫండ్స్ తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. ఇవన్నీ కూడా సర్దుకొని 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మీ అందరి ముందు ఈ టోర్నమెంట్ ఎక్స్ట్రాడినరీగా జరపడానికి ఫర్ ద ఫస్ట్ టైం భ్రమర టౌన్షిప్ వాళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ఫస్ట్ ప్రైజు 3 lakhs, సెకండ్ ప్రైజు 2 lakhs, థర్డ్ ప్రైజు 1 lakh, మొత్తం 6 lakhs రూపీస్ ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. సో ఎప్పట్లాగానే ఇతర గ్రామాల నుంచి కూడా, మన గ్రామం కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున క్రీడాభిమానులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రౌండు ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్, మీకే చూసుంటారు, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మొత్తం టోటల్గా గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాకు, అలాగే ఈ ఊర్లో ఉన్న మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మొత్తం ఇక్కడికి వచ్చి యోగా, మెడిటేషను, షటిల్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి లోపల ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా గ్రాండ్గా ఉంటుంది లోపలికి వచ్చి చూస్తే. అలాగే పైన రూమ్స్, కింద రూమ్స్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 6 to 8 రూమ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రౌండు మా జనరేషన్ కాదు, కాబోయే జనరేషన్, రాబోయే జనరేషన్స్ అందరికి కూడా ఒక మాన్యుమెంట్. ఆ విధంగా తీర్చిదిద్దబడింది. గర్వంగా చెప్పుకోవచ్చు మన రావినూతల గ్రౌండు ఈ విధంగా ఇంత బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసినందుకు రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ కారసాల నాగేశ్వరరావు, అలాగే దీనికోసం కృషి చేసిన అనేక మంది సభ్యులు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరి కృషి కూడా దీని అందరికీ ఈ గ్రౌండ్ ఎంత ఈ లెవెల్కి రావడానికి వాళ్ళందరి కృషి అది మాటల్లో చెప్పాల్సింది కాదు. ఎక్స్ట్రాడినరీ. వాళ్ళందరికీ కూడాను థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. అలాగే ఈరోజు 30 సంవత్సరాల క్రికెట్ ఇంటర్ క్రికెట్ స్టేడియం టోర్నమెంట్స్కి మళ్ళీ ఇంతమంది సమక్షంలో ఈరోజు గ్రాండ్గా ఇది ఫైనల్స్ మరి ఇప్పుడు అయిపోయినాయి మొత్తం. అఫ్కోర్స్ వచ్చిన ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి, జర్నలిస్టులకి అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తూ తదుపరి పెద్దలు